ఒకసారి ఆలోచించండి. ఒక దేశంలో ప్రతిభ కంటే కులం ముఖ్యమైతే, ఒక వ్యక్తి గౌరవాన్ని అతని వ్యక్తిత్వం కాకుండా అతని ఇంటి పేరు నిర్ణయిస్తే, అలాంటి దేశం ప్రపంచంలో నంబర్ 1 అవుతుందా? ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. ఈ కులం అనే పిశాచాన్ని భారతదేశం మొత్తం నుంచి పంపించగలిగితే మళ్ళీ మనం అద్భుతమైన విశ్వగురు స్థానాన్ని మనం పొందగలం. విద్యార్థుల చేతుల్లో ఉంది, యువతుల చేతుల్లో ఉంది, యువకుల చేతుల్లో ఉందమ్మా. చిన్నవాళ్ళైనా మీకు నమస్కారం పెట్టుకోతున్న కుల పిశాచాన్ని సమాధి చేయండి, దేశం బాగుంటుంది. ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత నాకు ఒక విషయం బలంగా అనిపించింది. గరికపాటి గారు ఆ మాటలు ఊరికే చెప్పలేదు. ఆయన చెప్పిన ప్రతి మాట వెనుక ఒక లోతైన ఆవేదన, దేశం పట్ల బాధ్యత మరియు యువతపై ఉన్న ఆశ కనిపించింది. విశ్లేషకులు కుల వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఈ వ్యవస్థ వల్ల భారతీయులు మరియు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాత్రమే చెబుతారు, కానీ కుల వ్యవస్థను భారతదేశం నుంచి పూర్తిగా ఎలా తొలగించాలనే ఖచ్చితమైన మార్గాన్ని మాత్రం ఎవరూ సూచించరు. ఈరోజు ఈ వీడియోలో భారతదేశం నుంచి కుల వ్యవస్థను సమర్థవంతంగా ఎవరు తొలగించగలరో, అలాగే భారతదేశ పౌరులమైన మనం కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. నా అభిప్రాయం ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయగలిగేది ప్రధానంగా ప్రభుత్వం మాత్రమే. అందుకోసం ప్రభుత్వం ఈ కింది చర్యలను దశల వారీగా అమలు చేయాలి. మొదటగా ప్రభుత్వం ఈ మార్పులను ఏ తేదీ నుండి అమలు చేయాలనుకుంటుందో అధికారికంగా నిర్ణయించాలి. ఉదాహరణకు, ఈ మార్పులను 2030వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి అమలు చేస్తున్నట్లు భావిద్దాం. 2030వ సంవత్సరం జనవరి 1వ తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన శిశువులందరికీ నామకరణ అనంతరం ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆ పత్రంలో శిశువు పేరు మాత్రమే ఉండాలి. కులం లేదా ఇంటి పేరుతో కులాన్ని సూచించే గుర్తింపులు నమోదు చేయకూడదు. 2030వ సంవత్సరం జనవరి 1వ తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలు పాఠశాలలో చేరేటప్పుడు స్కూల్ రికార్డుల్లో విద్యార్థి పేరు మాత్రమే నమోదు చేయాలి. కులం లేదా కులాన్ని సూచించే గుర్తింపులు నమోదు చేయకూడదు. 10వ తరగతి మార్కుల మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మరియు ఇతర విద్యా ధృవీకరణ పత్రాల్లో విద్యార్థి పేరు మాత్రమే ఉండాలి. కులానికి సంబంధించిన కాలంను తొలగించాలి. 2055వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సమర్పించే విద్యా ధృవీకరణ పత్రాలు మరియు ఇతర అధికారిక పత్రాలలో కులానికి సంబంధించిన కాలం మరియు ఇంటి పేరుతో కులాన్ని సూచించే గుర్తింపులు లేని వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించాలి. 2030వ సంవత్సరం జనవరి 1వ తేదీ లేదా ఆపై జన్మించిన వ్యక్తులు ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్ళినప్పుడు ఓపీ కార్డు తీసుకునే సమయంలో తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాలి. ఆ ఆధార్ కార్డులో కులాన్ని సూచించే ఎలాంటి పదాలు ఉండకూడదు. ఈ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే ఆసుపత్రిలో చికిత్సను అందించాలి. 2030వ సంవత్సరం జనవరి 1వ తేదీ లేదా ఆపై జన్మించిన వ్యక్తులు ఇల్లు లేదా భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు తమ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డులను తప్పనిసరిగా సమర్పించాలి. ఆ సమయంలో వారి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలలో కులానికి సంబంధించిన ఎలాంటి పదాలు ఉండకూడదు. అప్పుడు మాత్రమే వారు ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి అర్హులుగా పరిగణించాలి. 2030వ సంవత్సరం జనవరి 1వ తేదీ లేదా ఆపై జన్మించిన వ్యక్తులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు మరియు ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాల్లో ఎక్కడా కూడా కులం లేదా కులాన్ని సూచించే గుర్తింపులు ఉండకూడదు. 2030వ సంవత్సరం జనవరి 1వ తేదీ లేదా ఆపై జన్మించిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే వారు తాము ఏ కులానికి చెందిన వారము కామని స్పష్టంగా పేర్కొన్న అఫిడవిట్ను సమర్పించాలి. అలాగే ఆ విషయాన్ని నిర్ధారించే సంబంధిత ఆధార పత్రాలను కూడా సమర్పించాలి. ఈ 2 షరతులను నెరవేర్చిన వారికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి
అర్హులుగా పరిగణించాలి. చివరగా, కులం పేరుతో సమావేశాలు నిర్వహించడం, ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టడం లేదా సమాజాన్ని కులాల పేరుతో విభజించే కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్ధారణ అయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ 9 నియమాలను ఖచ్చితంగా అమలు చేసి పాటిస్తే 2055 నాటికి భారతదేశం నుంచి కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించవచ్చు. అంతేకాకుండా 2080 నాటికి భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకొని ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మరి భారతదేశ పౌరులుగా మన బాధ్యత ఏమిటంటే ఈ 9 నియమాలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ప్రతి రాజకీయ పార్టీపై ఒత్తిడి తీసుకురావడమే. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా రాజకీయ పార్టీ ఈ అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అయితే ఎన్నికల్లో గెలుపు కంటే ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని మీరు భావించే ఆ రాజకీయ పార్టీ మరియు ఆ పార్టీ అధ్యక్షుని పేరు కామెంట్స్లో తెలియజేయండి. వచ్చే వారం మరో అంశంతో మీ ముందుంటా. అంటిల్ దెన్, సీ యు ఆల్. జై హింద్.